హాయ్, వెల్కమ్ టు టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీపై చర్చ దావాలనంలా వ్యాపించింది. తెల్లారితే చాలు ఏదో ఒక వార్త అఘోరి గురించి ఉంటుంది. ఇక అతని లైఫ్లోకి వర్షిణి అనే అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో అఘోరీపై చర్చ మరింత పెరిగింది. ఇటీవల అఘోరి వర్షిణి పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వర్షిణి అనే యువతిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలో అఘోరి వర్షిణి పెళ్లి చేసుకున్నారు. వర్షిణి మెడలో అఘోరి తాళి కట్టగా ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబరాలు పోసుకోవడంతో పాటుగా 7 అడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న నాగసాధువులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశానని, అందుకే అఘోరితో జీవితం చాలా సంతోషంగా ఉందని వర్షిణి చెప్పుకొచ్చింది. మనసు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లుగా వెల్లడించింది. తనకు సంసారం సుఖం అక్కర్లేదని, ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని, అవసరమైతే ఒక అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిణి గతంలోనే వెల్లడించింది. వర్షిణి తల్లిదండ్రులు అఘోరిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అఘోరి పెళ్లి వ్యవహారంపై అఘోరి తల్లి స్పందించింది. తన కొడుకు తనని అగాధంలోకి నెట్టి అఘోరి వేషంలో తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తిండి పెట్టేవాడే లేడని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నానని చెప్పిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. తన కొడుకు అఘోరి వేషంలో ప్రవర్తిస్తున్న తీరుకు మా కుటుంబం పరువు పోయిందని అఘోరి తల్లి బాధని ఈ వీడియోలో వ్యక్తం చేసినట్లుగా స్పష్టమవుతుంది. మా కుటుంబాన్ని మా పెద్ద కోడలు పోషిస్తుందని తెలిపింది. మావాడు ఎవరో తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. వాడు మా ఇజ్జత్ తీశాడని అఘోరి తల్లి వీడియోలో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా అఘోరిపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదవడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అఘోరి శ్రీనివాస్ తన కుమార్తె వర్షిణిని మోసం చేసి వివాహం చేసుకున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. అతని చెర నుండి తమ కుమార్తెను ఎలాగైనా కాపాడి అప్పగించాలని కమిషన్ను బాధితులు కోరారు. కరీంనగర్కు చెందిన ఒక మహిళ అఘోరి శ్రీనివాస్ తనను పెళ్లి పేరుతో వాడుకుని వదిలేశాడంటూ కమిషన్ ఎదుట బాధితురాలు వాపోయింది. 9 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ మోకీలా పోలీసులు కేసు నమోదు చేశారు. 308, 301, 351, 352 BNS సెక్షన్ల కింద కేసు పెట్టారు. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు అన్నలు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. వర్షిణిని అఘోరి శ్రీనివాస్ నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. అతని మాయ నుండి తమ కూతుర్ని ఎలాగైనా రక్షించి తమకు అప్పగించాలని బాధితులు కోరారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్లో అఘోరి శ్రీనివాస్ ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తమ పెళ్లి ఇష్టపూర్వకంగానే జరిగిందని వర్షిణి తెలిపింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం మేము కేదార్నాథ్ వెళుతున్నామని, ఇక నుండి ఇక్కడే తమ జీవితాన్ని గడుపుతామని స్పష్టం చేస్తూ ఒక వీడియోని లీక్ చేశారు. ఇక నుండి సోషల్ మీడియా ఛానళ్ళ వాళ్ళు తమ గురించి లేనిపోని వార్తలు ప్రసారం చేయడం వెంటనే మానేయాలని వీడియో ద్వారా విజ్ఞప్తి చేసింది. మేము ఇక తెలుగు రాష్ట్రాలకు సస్తే రామని అఘోరి శ్రీనివాస్ తెలిపారు. మీరు మమ్మల్ని వెతికి పట్టుకోవాలనుకుంటే మేము సూసైడ్ చేసుకుంటామని వర్షిణి పేరెంట్స్ పోలీసుల్ని ఉద్దేశించి అఘోరి చెప్పినట్లుగా ఈ వీడియోలో స్పష్టమవుతుంది. మొదటి భార్య ఫేక్ అని, ఆ అమ్మాయి ఉంటే బయట పెట్టాలని వర్షిణి తెలిపింది. ఇక ఎవరు మా జోలికి రావద్దని ఆ జంట కోరడం, ఎవరైనా మమ్మల్ని వెంబడిస్తే తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని అఘోరి శ్రీనివాస్ ప్రకటించడం సంచలనంగా మారింది.